బాబా నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఎన్ రాము. బాబా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది కదా, ఎలా ఉంది అసలు పరిపాలన? పరిపాలన అయితే బాగానే ఉంది. కాకపోతే మా దివ్యాంగులు కొంచెం అన్యాయం జరిగింది. ఏంటంటే గతంలో 2010 ఇచ్చిన సర్టిఫికెట్లు, అర్హులైన దివ్యాంగుల సర్టిఫికెట్లో 90% ఉన్న వాళ్ళకి అది ఇప్పుడు వెరిఫికేషన్ చేసి అనర్హుల పట్ల జరగాల్సిన రీవెరిఫికేషను మా దివ్యాంగులు అర్హులైన వరకు కూడా జరిగింది. కానీ అర్హుల్ని కూడా అనర్హులుగా ప్రకటించడం మరి ఆ యొక్క దివ్యాంగులకి అన్యాయం చేస్తుంది. ఎందుకంటే ఆ పర్సంటేజ్ 92%ని ఈ యొక్క 60, 70, 50, 40% కుదించారు. రేపు రాబోయే రోజుల్లో మాకు ఈ యొక్క పర్సంటేజ్లో చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే మాకు రాయితీలకు సంబంధించినవి కానీ, లోన్లు కానీ, అలాగే మాకు ఉద్యోగాలు కానీ ఇటువంటి ఇవన్నీ కూడా మాకు రాకుండా పోతాయి, ఆగిపోతాయి అన్నమాట. ఎందుకంటే మాకు ఈ యొక్క ప్రభుత్వం పరిపాలన బాగుంది, కానీ వికలాంగుల మీద చూపించడం చాలా ఇది. ఎందుకంటే వికలాంగులకి ఎవరైతే అనర్హులు వారి మీద చూపించండి, దాని మీద చూపిస్తే మాకు అర్హులకి ముందు కేటాయించండి. అర్హులు ఎవరైతే అనేది కరెక్ట్గా 2010లో సర్టిఫికెట్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ల ప్రకారం వాళ్ళు 90% ఉంచేయండి. ఉంచేస్తే మాకు అన్యాయం జరగదు. అంతకుముందు తర్వాత వచ్చిన వాళ్ళకు రివ్యూ పెట్టి వాళ్ళకు చూడండి, ఎవరైతే ఎంతమంది అయితే అన్యాయంగా ఒక సర్టిఫికేట్ బోగస్ సర్టిఫికేట్ వాళ్ళందరూ కూడా చూసి వెరిఫికేషన్ పెట్టి తీసేయండి. కానీ అర్హులు కూడా తీసేస్తే చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. దాన్ని బట్టి మీరు చెప్పబోదు ఏంటంటే మాకు దివ్యాంగులు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది. పర్సంటేజ్ విషయంలో ప్లస్ ఇక వికలాంగులకి పెన్షన్ విషయంలో 6,000 పెన్షన్ నుంచి 15,000 పెన్షన్ చాలామంది తీసుకున్నారు వీటిలో. కానీ వాటిలో చాలామంది అనర్హులు ఉన్నారు, అర్హులైన వరకు ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా ఈ 15,000 పెన్షన్ మళ్ళీ పర్సంటేజ్ కుదించేసి తగ్గించేసి వాళ్ళకి 6,000 పెన్షన్ చేశారు. కానీ 6,000 పెన్షన్లు ఉన్న వాళ్ళకి 90% పర్సంటేజ్ ఉన్న వాళ్ళు కూడా 70%, 60%, 50% చేశారు. దీనివల్ల దివ్యాంగులు అన్నింటిలో కూడా వెనకబడిపోతారు. బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు నూతనంగా P4 బంగారు కుటుంబం అని ఆర్థిక సంక్షోభంలో ఉన్న వాళ్ళ ఆయన సొంత నియోజకవర్గం కుప్పం గ్రామంలో 250 మంది దత్తత తీసుకున్నారు. ఆ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రం మొత్తం అమలు చేస్తే బాగుంటుంది అంటారా? P4 కార్యక్రమం అనేది మరి అక్కడ ఆ జిల్లాలో కాకుండా మిగతా జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అక్కడే కాదు పేదరికం ఉన్నది, మొత్తం అన్ని జిల్లాల్లో పేదరిక నిర్మాణం ఉంది. కొంతమంది దివ్యాంగులు ఉన్నారు, కొంతమంది పని చేసుకునే మంచం పని ఉన్నారు, మరి కూటికి కూడా నోచుకుని ఉన్నారు. అందుగురించి జిల్లాల వ్యాప్తంగా జిల్లాల వరకు అన్ని జిల్లాల్లో ఈ యొక్క P4 కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇలాంటి బంగారు కుటుంబాలు చాలామంది వస్తారు బయటికి, వాళ్ళకి న్యాయం జరుగుతుందన్నమాట. మీలాంటి దివ్యాంగులను కూటమి ప్రభుత్వం ఇంకే విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు? మాలాంటి దివ్యాంగులు కూటమి ప్రభుత్వం ఏంటంటే ఎవరైతే మనకి అర్హులైన దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి ఈ బ్యాక్లాగ్ పోస్టులు తీయాలి. బ్యాక్లాగ్ పోస్టులు తీయడం వల్ల పర్సంటేజ్ని బట్టి బ్యాక్లాగ్ పోస్టులు తీసి ఆ యొక్క పర్సంటేజ్ ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వాలి. చదువుకున్న బీఈడీ, బీఏలు, బీకామ్లు, ఎంఏ, ఎంకాలు, ఎంఎస్సీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 10th క్లాసు వాళ్ళకి పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి మా యొక్క పర్సంటేజ్ వికలాంగుల శాతాన్ని 90% ఇంకా బాగా కుదించడం వల్ల మాకు పర్సంటేజ్ తగ్గిపోతుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? మేము డిగ్రీ చేసామండి. కానీ ఈ యొక్క రిజర్వేషన్ శాతం కూడా పెంచాలి. ఇక్కడ 4 నుంచి 5% పెంచుతా ఉన్నారు, కానీ అది కూడా అమల్లో కాలేదు. ఇంకా ఈ యొక్క 2016 చట్టం అమల్లోకి రావాలి, అమలు రాలా. దాని ప్రకారం చేస్తే మాకు అన్ని న్యాయం జరుగుతాయి. 2016 చట్టం అమలు చేయాలి మెయిన్ మాకు కావాల్సింది. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు పచ్చమటి ధర్మరాజు గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ప్రస్తుత పరిపాలన అయితే బాగానే ఉందండి. కాకపోతే మాకు అవకాశం మాకు ఇవ్వట్లేదు. మాకు మెయిన్ ఎందుకంటే కలిసే అవకాశం ఇవ్వట్లేదు మాకు. అంటే ఇవ్వట్లేదు అంటే ఆయన కొంచెం ఖాళీ ఉండట్లేదు కొద్దిగా. మేము వెళ్దామన్న టైం మీకు దివ్యాంగులు వెళ్ళాలంటే ఇది వెళ్ళిపోతున్నాం. టైంకి మీకు వెళ్ళే టైంకి ఆయన ఉండట్లేదు అన్నమాట. ఏదో పనులు ఉంటాయి, ఎమ్మెల్యే గారు కదా కొంచెం బిజీగా ఉంటారు అన్నమాట. దాని గురించి ఏంటంటే మాకు అంటే దివ్యాంగులు ప్రత్యేకించి ఒక టైం పెట్టాలి. ఆ దివ్యాంగులకి నియోజకవర్గం ప్రకారం మండలాల వారిగా ఆ యొక్క ఎమ్మెల్యే గారు మాకు దివ్యాంగులు ప్రత్యేకించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. మండలం ఒక మీటింగ్ అక్కడ ఏర్పాటు చేసి నెలకి చేస్తే మా యొక్క బాధలన్నీ కూడా ఎమ్మెల్యే గారు వినియోగించుకుంటాం. అంటే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమని మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆయన బిజీ వలన మాకు ఎప్పుడైతే వెళ్ళాలంటే మాకు టైం తెలుతలా. అందుగురించే మాకు టైం ఇస్తే కనుక మండలాల వరకు ఒక మీటింగ్ పెట్టుకుంటే ప్రతి 4 నియోజకవర్గాల్లో 4 మండలాలు కూడా మీటింగ్ పెడితే దివ్యాంగుల యొక్క బాధలు అన్నీ కూడా చెప్పుకుంటే కుదురుతుంది. గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసేశారు. అయితే నారా లోకేష్ గారు మనమిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదా. మనమిత్ర వాట్సాప్ డౌన్లోడ్ చేసి కరెక్టే, కానీ అది అందరికీ చదువుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది బాగా. అది చదువులేని వాళ్ళకి దాంట్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మనమిత్ర కానీ మంచిదే, కానీ చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువులేని చేయించుకోవచ్చు, కానీ ఆ యొక్క ఐడియా వాళ్ళకు ఉంటలా. అందుగురించి ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ బాగా ఉండేది, కానీ కొన్ని లోటుపాట్ల వల్ల వాలంటీర్ వ్యవస్థ తీసేయడం జరిగిందన్నమాట. వాళ్ళకు కూడా కొంచెం ఫేక్ జరిగిందన్నమాట. దాని గురించి వాలంటీర్ వ్యవస్థ తీసేయడం జరిగింది. గతంలో అన్నా క్యాంటీన్లు ఉండేవి కాదు, ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ల వలన చాలా మేలు జరుగుతుంది పేదలకి.
చాలామంది ఇక ఉపాధి లేని ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే అన్న క్యాంటీన్లు కూడా పల్లె మండలాల వరకు ఏర్పాటు చేయాలన్నమాట. అంటే ఇక్కడ సిటీలో పెడతాం వల్ల ఏంటంటే ఉద్యోగస్తులు తింటారు, ఎంప్లాయీస్ తింటారు, అలాగే మనకి జాబ్ హోల్డర్స్ తింటారు, అందరూ ప్రతి ఒక్కరు తింటున్నారు. కానీ అది ఎవరికి అందాలంటే పేదరిక నిర్మూలన ఉన్న ప్రాంతాల్లో పెడితే వాళ్ళకి బాగా అందుతుందన్నమాట అన్న క్యాంటీన్. కానీ అన్న క్యాంటీన్ పెడతాం చాలా ఉపయోగం ఉంది. అప్పట్లో అన్న క్యాంటీన్ లేని వల్ల మేము వికలాంగులు బయటకు వచ్చామంటే, ఏదో ఊరు వచ్చామంటే, బయటకు వచ్చామంటే మాకు బయటకు వెళ్ళి భోజనంకి వెళ్ళి హోటల్ తినాలంటే 100 రూపాయలు 100 రూపాయలు అయిపోయింది అనమాట. ఇవి అలా కాకుండా మాకు 5 రూపాయలతో భోజనం మాకు చాలా బాగుంటుంది, బాగా పెడుతుంది అనమాట. ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? ఫైనల్ కూటమి ప్రభుత్వం 85% మార్కులు వేస్తాం. థ్యాంక్ యూ బాబాయ్. నమస్తే. నమస్కారం అమ్మ. మీ పేరు? పాతూరు వెంకటరమణ. బాబాయ్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఎలా అనిపించింది అసలు పరిపాలన? చాలా బాగుంది. చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే కూడా చాలా బాగుండాయి. స్పందన కార్యక్రమం మీకోసం పెట్టింది. ఇది వరకటి కంటే మెరుగ్గా ఉంది. అధికారులు స్పందించిన తీరు అది కూడా చాలా బాగుంటుంది, చాలా మెరుగ్గా ఉంది. ఇంకా కొంచెం మెరుగైతే బాధితులు కష్టాలు తీరుతాయి. అంటే పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది, ప్రజల కష్టాలు లేదండి, అంటున్నారు. వ్యతిరేకత లేదు, అన్ని విధాల్లోనూ మెరుగ్గా ఉంది. ఒక్క ఎమ్మెల్యే పనితీరు తప్ప తతుమదంతా మెరుగ్గా ఉంది. కార్యకర్తలను పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? చింతమనేని ప్రభాకర్. అతనికి నచ్చినట్టు నడుస్తున్నాడు. నేను తెలుగుదేశం పార్టీ అంటే పడి చచ్చిపోతాను, నన్ను పట్టించుకుంటా. అక్కడ సమస్యలు వస్తే అతనికి నచ్చినట్టుగానే ఉంటాడు, కార్యకర్తలను పట్టించుకుంటలేదండి. ఈ విధానం చంద్రబాబు నాయుడు గారంటే విష్ణుమూర్తి ఆకాశ మార్గాన్ని వెళ్తా ఒక చెమట బిందువు నారావారి పెళ్ళిలో పడితే ఆయనే కష్టజీవి, కృషిజీవి. ఆయన ఆశీస్సులు ఈ రాష్ట్రానికి చాలా కావాలి. ఆయన కొంతకాలం 100 నుండి 100 ఏళ్ళు. బాబాయ్ గారు, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కదా, అసలు ఆ పరిపాలన పనితీరు ఎలా అనిపించింది? నేను అప్పట్లోనే చాలా మందికి చెప్పాను, ఇంద్రజిత్ అయితే మేఘాల చాటు నుండి ఎలా యుద్ధం చేస్తాడో అదే తీరుగా చేస్తాడు. అతనికి పరిపాలన చేత కాదు, అతని మనస్తత్వం మంచిది కాదు, సైకో. ఇంద్రజిత్ లాగానే చేస్తాడని చెప్పాను. ఒక రాక్షస కుటుంబం నుంచి వచ్చిన రాజకీయ నాయకులు వాళ్ళేం పరిపాలిస్తారు? వాళ్ళకి మంచి చెడు ఏం తెలుసు? పరిపాలించాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, వీళ్ళే ధర్మాత్ములు, వీళ్ళే పరిపాలించగలరు. బాబాయ్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది కదా, ఈ 14 నెలల్లో భాగంగా ఇప్పుడు మీకు ఏమైనా అభివృద్ధి ఏమైనా కనిపించింది అంటారా? విపరీతంగా రోడ్లు పోసారు, రైతు భరోసా చేశారు, వాళ్ళకి ఉచిత బస్సు, తల్లికి దీవెన. ముఖ్యంగా ఎంతమంది ఉంటే అంతమందికి ప్రజలు సంతృప్తిగా ఉండరు. ఇంకా మాకు చేలల్లోకి వాటిలోకి ఇంకా రోడ్డు మార్గాలు కొన్ని ఉన్నాయి. మా ఊర్లో 3 రోడ్లు ఉన్నాయి, అవి ఇంకా బురదగానే ఉన్నాయి. ఇంకా కొంచెం దృష్టి పెడితే మెరుగైన సమాజం అవుతుంది. P4 లాగానే రోడ్డు సౌకర్యాలు ఇవన్నీ మెరుగవుతాయి. బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు P4 బంగారు కుటుంబం కార్యక్రమం ఆరంభించారు కదా, అసలు ఎలా అనిపించింది ఆ కార్యక్రమం? అది మానవ మాత్రలో ఊహించే విధానం కాదు. గొప్ప నాయకులే అలాంటివి తీసుకురాగలరు. సమాజం మెరుగైన, అందరికీ సమన్యాయం, సమానమైన. ఇప్పుడు మనం పుట్టామంటే ఈ 4 రోజుల జీవితం సుఖమయం కావాలంటే అది తెలుగుదేశం వల్లే సాధ్యమవుతుంది. అందరికీ సమానంగా సంపద పంచబడుతుంది, బాగుంటుంది. ఆ విధానం, ఆ ఆలోచన విధానం చాలా గొప్పది. లోకేష్ గారి విధానం కూడా చాలా బాగుంది. ఆయన పనితీరు ఎలా ఉందండి? నారా లోకేష్ గారి పనితీరు డైనమిక్, బాగా ఆలోచిస్తున్నారు. బాగా ఆ మంగళగిరి చూడండి ఎలా డెవలప్ అవుతుందో, అలాగే రాష్ట్రం మొత్తం కూడా. ఆయన ఒక ఉచిత ఫోన్ నెంబర్ ఇస్తే 1100 అనేది మీకోసం అనేది ఫెయిల్యూర్ అవుతుంది, అది సక్సెస్ కాదు. దాన్ని ఫోన్ చేస్తే మీరు తప్పు, తెలంగాణ ఫోన్ చేశారు, మీరు కాదు, 1900కు 2 ఫోన్ చేయండి అని చెప్తున్నారు నాకు. ఆ మీకోసం అనేది ఇప్పుడు ఇక్కడ న్యాయం కావాలంటే సామాన్యుడికి ఎలాగా ఒక స్పందనలో ఇప్పుడు మెరుగవుతుంది. ఈ కలెక్టర్ గారు మెరుగైన విధానం అవలంబిస్తున్నారు, రండి న్యాయం చేస్తానని. ఇవాళ అక్కడికి వస్తే నాకు అక్కడ కొంచెం మెరుగైంది, నా సమస్య పరిష్కారం అవుతుందని ఆలోచించాను, అనిపించింది నాకు. ఇప్పుడు రీసర్వే చేశాడు జగన్,
వైసీపీ కరుడు కట్టిన కార్యకర్తలని గ్రామ సర్వేర్లుగా వేసుకున్నారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకే చెప్పలేనంత అన్యాయం చేశారు. అది సరి చేయట్లేదు. ఒక కలెక్టర్ ద్వారాగానే అవుద్ది, మీరు అక్కడికి వెళ్ళండి అంటున్నారు. అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మహానాడు నాటికి సమస్యలు పరిష్కారం చేస్తానన్నారు. దాని మీద నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. దానికోసమే నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా, నా సమస్య పరిష్కారం అవుద్దని. బాబా గారు, ఇప్పుడు గత 5 సంవత్సరాలు చూశారు. ఇప్పుడు ఇంకా 14 నెలలు పోయినా ఇంకా 3.5 సంవత్సరాల పరిపాలనలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసి అభివృద్ధి బాటలో ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అంటారా? అసలు సమాజమే మెరుగవుద్ది, సంపాదన సృష్టించబడుతుంది. సమాజంలో వచ్చే 3.5 ఏళ్ళు కూడా విపరీతమైన ఆదాయాలు వస్తాయి. ఉద్యోగాల కంటే కూడా స్వశక్తి మీద బయటికి రావడానికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తారు చంద్రబాబు నాయుడు గారు. అలాగా సమాజం చాలా మెరుగ్గా ముందుకెళ్తుందని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మాకు మంచి జరుగుద్దని ఆశిస్తున్నాను. ఫైనల్గా ఈ కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 99. ఇంకా బాబా గారు, 1% అనేది సామాన్యుడికి న్యాయం అందాలి. అది కలెక్టరేట్ అవని ఎంఆర్ఓ ఆఫీసులు చేయరు. ఎంఆర్ఓలు అసలు పని చేయరు. ఎంఆర్ఓ కాకుండా కలెక్టరేట్లోనే న్యాయం జరగాలి. దాని మీద ఆ మహానుభావుడు న్యాయం చేస్తే సామాన్య కార్యకర్తకి న్యాయం జరుగుద్ది. ఎలాగంటే రీసర్వేలని, అవి భూములు రికార్డేజ్ 1B చేయటం అని వీటిల్లో చాలా అవకతవకలు, విఆర్ఓలు వాళ్ళు చాలా అవతవకలు జరిగినాయి. అవన్నీ కూడా సక్రమంగా అందరికీ న్యాయం జరగాలంటే ఎలాగూ పింఛన్లు ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. కానీ భూముల సమస్యలు చాలా బాధలు పెడుతున్నారు. రెవెన్యూ వాళ్ళు, మండల రెవెన్యూ వాళ్ళు చాలా బాధలు పెడుతున్నారు. దాని మీద ఈ మహానాయకులు కొంత దృష్టి పెట్టి సామాన్యుడికి మేలు జరిగేటట్టు మేలు చేస్తే 50 ఏళ్ళు అయినా సరే ఆ విజన్ 1947 అంటున్నారు. 47 కాదు, ఇంకా ఎక్కువ మేలు జరిగి ఒకసారి అంటూ బాగుపడితే సమాజం మెరుగైతే వెనక తిరిగి చూసుకోవక్కర్లేదు. కష్టపడే మనస్తత్వం ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తే సమాజం చాలా మెరుగవుద్ది. సరే బాబా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.